सर 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 एक मिनट सर हमारे वाइस चांसलर का आदेश है कि आपको अंदर ना जाना दिया जाए నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా? ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్. కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్. क्या वाइस चांसलर का बाप का चिट्ठी है, तू पढ़. మేడం లైబ్రరీలో సీసీటీవీలన్నీ పనిచేస్తున్నాయి కదా? చేస్తున్నాయి సార్. వాటి ఫుటేజెస్ మాకు కావాలి మేడం. ఓకే సార్. ఫుటేజెస్ మాత్రం కాదు, పోలీసులు ఏమేమి చేశారని ఎవిడెన్స్ కూడా ఉంది. చంపడానికా సార్? చంపడానికి ఆ రోజు క్యాంపస్లోకి వచ్చింది ఉపయోగపడుతుంది. సార్. మాకు ఒక నమ్మకం ఉండేది, ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నాం. ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది. సో వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, నాట్ క్రిమినల్స్, వీఆర్ జస్ట్ స్టూడెంట్స్. సార్, హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు 4 ఏళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టియర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎక్కువగా మాట్లాడకు. సార్, నేను మాట్లాడుతున్నానుగా. సారీ సార్. మూర్తి, సార్. స్టేట్మెంట్ లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే సార్. సరే సార్. సార్, ఆ అమ్మాయి చెప్పిన ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది. ఫారిన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది. మేమెంతో చెప్పి చూసాం, మా మాట వినకుండా. సమ్ ఆపర్చునిటీస్ డజన్ నాట్ ట్వైస్. అది యూకే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. న్యూ ఫీలే కదమ్మా, ఉన్నదో ఒకే ఒక లైఫ్, దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది. షీ లవ్ టీచింగ్ సార్. షీ లవ్డ్ హర్ స్టూడెంట్స్. షీ లవ్డ్ హర్ క్యాంపస్. అదేం లేదు మా, తను స్టూడెంట్స్ ని విడిచిపెట్టి ఉండలేదు. గొప్ప సభా మ్యామ్. స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా? సర్లే పోవే. కావాలంటే చూడు, మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్. కానీ ఇప్పుడు ఏమైంది సార్? తను చనిపోయింది. ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమేగా. ఓడిపోయింది సార్. తను ఓడిపోతుందని మేము అనుకోలేదు. ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్ మిస్టర్స్ నేను. కానీ ఈరోజు మాకంటూ ఎవ్వరూ లేరు. తనకి కాస్త మంచినీళ్ళు. రోజులు 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను. అన్నా ఎలా ఉన్నావు అన్నా? బాగున్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నా. సర్లే. సరే అన్న.
ఎస్ సార్. ఆ. ఏంటి మూర్తి గారు మీ అమ్మాయి విషయం ఏమైంది? సార్ ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అపార్థం చేసుకోకండి, తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది. మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్? అలాగే ప్రైవేట్లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్. మీరు దాని గురించి దిగులు పడకండి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి. అలాగే సార్. ఆ, మూర్తి గారు, సార్. ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి, గుర్తు చేయండి. ఖచ్చితంగా వస్తానండి. ఎస్ సార్. Sir, the team is ready. సార్ క్రైమ్ లిస్ట్లో ఉన్న క్రిమినల్స్లో యాక్టివ్ సస్పెక్ట్లో క్రైమ్ జరిగిన రోజు అంటే 9/8/2019లో రామ్నగర్ జ్యూరిస్టిక్షన్లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్. పుట్ దెమ్ ఆన్ ద స్క్రీన్. సార్. డెన్సల్, వాట్ అబౌట్ ద సీసీటీవీ ఫుటేజెస్? సార్, క్రైమ్ స్పాట్కి 600 మీటర్ ఈస్ట్ డైరెక్షన్లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది. అండ్ 2.5 కిలోమీటర్ ముందే బంగార్పేట్ టోల్ గేట్ ఉంది. సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీటికి మధ్యలో నో బై రోడ్స్, నో రెసిడెన్షియల్ ప్లేసెస్, నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్. బట్ సార్, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్గా ఈ 3 కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం 3 to 4 minutes సరిపోతుంది సార్. క్రైమ్ జరిగిన టైం నుంచి 1 అవర్లో 96 వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి, కానీ 94 వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి. విచ్ మీన్స్ 2 వెహికల్స్ వేర్ మిస్సింగ్. అందులో ఒకటి స్కూటర్ K20F5786, ఇంకొకటి బ్లాక్ డిజైర్. So, I think we have a lead. సార్, క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను. అప్పుడు టైం సుమారు 12:30 అయి ఉంటుంది సార్. ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాను సార్. సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ను గుద్దుకున్నాను సార్. ఐ వాజ్ ఇంజర్డ్. రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్. అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్. వాళ్ళు 4 ఉన్నారు సార్. కార్లోంచి బాడీ తీసి పెట్రోల్ పోసి తగిలెట్టడం నేను చూశాను సార్. వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా? విక్టర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 కల్ప్రిట్స్లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? లేదు సార్, నేను ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. బండి నంబర్ ఏదైనా? నెంబర్ కనపడలేదు సార్. బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్. సార్, ఆ రోజు మిస్ అయిన 2వ వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైర్. ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. Sir,